Hmm? Good morning, students. Today our class is about nutritional classification of microorganisms. ఆల్రెడీ మీకు తెలుసు క్లాసిఫికేషన్ అంటేనే విడగొట్టడం. అంటే మన క్లాసిఫై ఎప్పుడు చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మనుషుల్లో రకరకాల మంది ఉన్నారు. మంచోళ్ళు, చెడ్డోళ్ళు, కొంచెం మంచోళ్ళు, కొంచెం చెడ్డోళ్ళు. ఆ టైప్లో ఎందుకు చేయాల్సి వచ్చింది ఇలాగా? అందరూ ఒకలా లేరు కాబట్టి. అవునా? సో మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఏంటంటే కొన్ని ఒకలా ఉంటాయి, కొన్ని ఇంకో ఎనర్జీని ఇంకొన్ని ఒకదాని నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటాయి, కొన్ని ఇంకో దాని నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఇలా విడివిడిగా ఎనర్జీలు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనం ఇవన్నీ ఏవి దేని నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటున్నాయి అన్నది తెలియాలి మనకి. అర్థమైందా? ఇవన్నీ ఒక రకం, ఇవన్నీ ఒక రకం. అలా డివైడ్ చేసుకోవడానికి మనం క్లాసిఫికేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ చేస్తాం. కాకపోతే దీన్ని న్యూట్రిషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం అని ఎందుకు అన్నామంటే, న్యూట్రిషన్ అంటే ఏంటి? అబ్టైనింగ్ ఆఫ్ ద ఫుడ్. అర్థమైందా? ఇవి దేని నుంచి ఫుడ్ తీసుకుంటున్నాయి, ఎనర్జీని ఎలా గెయిన్ చేస్తున్నాయి అన్నది మనం ఆ న్యూట్రిషన్ మీద డిపెండ్ అయ్యి ఒక్కొక్క క్లాస్ కింద విడగొట్టాం. ఓకేనా? అందువల్ల దీన్ని ఏమన్నామంటే న్యూట్రిషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నాం. పాత రోజుల్లో అయితే ఇన్ని రకాలు ఉండే కాదమ్మా. అర్థమైందా? ఇది ఇది ఒక రకం, ఇలా రెండు రకాలుగా ఉండేది. ఫర్దర్గా మనకు ఉండే కొద్దీ క్లాసిఫికేషన్స్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా దీంట్లో డిఫరెన్షియేషన్స్ కూడా వచ్చినాయి. దీని కింద వచ్చేటప్పటికి అన్ని ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ద టూ టైప్స్. ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఏంటది? ఒకటి ఆటోట్రోఫ్స్, రెండు హెట్రోట్రోఫ్స్. ఆటోట్రోఫ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటమ్మా? ఆటో మీన్స్ సెల్ఫ్, అంటే తనంతట తానుగా ప్రొడ్యూస్ చేసే వాటిని ఆటోట్రాప్స్ అంటాం. హెట్రోట్రాప్స్ అంటే వేరే దాని మీద డిపెండ్ అయ్యి ఎనర్జీ కానీ ఫుడ్ కానీ గెయిన్ చేసుకుంటే వాటిని హెట్రోట్రాప్స్ అంటాం. మళ్ళీ ఆటోట్రాప్స్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఫోటో ఆటోట్రోప్స్, రెండు కీమో ఆటోట్రోప్స్. అలాగే హెట్రోట్రోప్స్లో కూడా రెండు రకాలు ఉన్నాయి, ఫోటో హెట్రోట్రోప్స్ అండ్ కీమో హెట్రోట్రోప్స్. ఇవి ఏది ఎలా డివైడ్ అయిందో ముందు చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోట్రోప్స్ గురించి మాట్లాడదాం. ఆటోట్రోప్స్ అనేవి మేకింగ్ ఆఫ్ ఓన్ ఫుడ్ బై రెడ్యూసింగ్ CO2. రెడ్యూసింగ్ CO2 అంటే వీటి మెయిన్ ఇనార్గానిక్ సోర్స్ ఏంటి? కార్బన్ సోర్స్. దట్ ఈస్ ఇనార్గానిక్ CO2ని కార్బన్ సోర్స్గా వాడుకుంటాయి. అంటే ఇవేం చేస్తాయంటే ఎనర్జీని దేని నుంచైనా తీసుకుని, అది లైట్ నుంచి తీసుకుందా, ఒక కెమికల్ నుంచి తీసుకుందా అన్న తర్వాత విషయం. ఎనర్జీని అది ప్రొడ్యూస్ చేసి, అలా ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీని ఉపయోగించుకుని ఫుడ్ను తయారు చేసుకోవడం అనమాట. అర్థమైందా? అంటే ఒకడు పొలం పండించిన దాన్ని ఇంట్లో వండుకున్నాడు అన్నంగా తినడానికి. అర్థమైందా? ఇక్కడ వీడు మొత్తం పని ఏంటి? సెల్ఫ్. అంటే రైతే పొలం చేసుకున్నాడు, రైతే అన్నం వండుకున్నాడు. సో అప్పుడు వాడిని ఏమనొచ్చు మనం? ఆటోట్రాఫ్స్ అనొచ్చు కదా. ఓకేనా? సో ఆటోట్రాఫ్స్ ఇక్కడ ఏంటంటే ఎనర్జీని వాడే తయారు చేసుకున్నాడు. ఎక్కడి నుంచి? సెల్ఫ్గా. ఆ వచ్చిన ఎనర్జీని CO2తో కలుపుకుని ఆడు ఫుడ్గా తయారు చేసుకున్నాడు. ఓకేనా? సో ఆ విధంగా ఆటోట్రాఫ్స్లో రెండు రకాలు, ఫోటో ఆటోట్రాఫ్స్, కీమో ఆటోట్రాఫ్స్. ఫోటో ఆటోట్రాఫ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఎనర్జీని తీసుకుంటాయి, తనంతట తానుగా తయారు చేసుకుంటాయి. ఎవరి నుంచి? లైట్ నుంచి. లైట్ నుంచి ఫోటోసింథసిస్ అనే ఫినామినన్ ఉపయోగించుకుని అది ఎనర్జీని తయారు చేసుకుంటాయి. దట్ ఈజ్ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ATPగా తయారు చేసుకుంటాయి. అలా తయారు చేసుకున్న ఎనర్జీని CO2తో కలిపి దీన్ని ఆర్గానిక్ ఫుడ్గా తయారు చేసుకుంటాయి. ఆర్గానిక్ ఫుడ్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ గ్లూకోజ్.
మోస్ట్లీ గ్లూకోజే కదా మనకి, ఏది చేసినా కూడా గ్లూకోజ్ కోసమే కదా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ చేసేది. అర్థమైందా? అంటే ఇక్కడ ఆటోట్రోఫ్స్ ఏం చేస్తున్నాయి, లైట్ని అదే సెల్ఫ్గా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాయి, ఫుడ్ని అదే రెండు కలుపుని అదే తయారు చేసుకుంటుంది. దట్స్ వై దే ఆర్ కంప్లీట్లీ కాల్డ్ యాజ్ ఆటోట్రోఫ్స్. ఇక్కడ ఫోటో ఆటోట్రోఫ్స్ పని ఏంటి, ఇది తయారు చేసే ఎనర్జీ తనే తయారు చేసుకుంటుంది, కానీ ఎవరి నుంచి, ఫోటో అంటే లైట్, లైట్ నుంచి తయారు చేసుకుంటుంది. అందువల్ల దాన్ని ఫోటో ఆటోట్రోఫ్స్ అన్నాం. అండ్ వచ్చిన ఎనర్జీని CO2తో కలుపుకుని ఆర్గానిక్ కాంపౌండ్ని తయారు చేసుకుంటుంది. ఓకేనా? రెండో రకం కీమో ఆటోట్రోఫ్స్. అంటే ఇది కూడా అంతే, ఏటీపీ తయారు చేసుకుంటుంది ప్లస్ దాన్ని CO2తో కలుపుకుంటుంది. అర్థమైందా? ఇదే కలుపుకుని మనకి ఆర్గానిక్ కాంపౌండ్ తయారు చేసుకుంటుంది. ఆర్గానిక్ కాంపౌండ్ అంటే మనకి గ్లూకోజ్ తయారు చేసుకుంటుంది. కాకపోతే దీనికి దీనికి తేడా ఏంటి సార్ అని అంటే, ఇది వచ్చేటప్పటికి ఏటీపీ తయారు చేసుకుంది, ఎవరి నుంచి తయారు చేసుకుంది, ఇది కూడా ఏటీపీ తయారు చేసుకుంది, ఎవరి నుంచి తయారు చేసుకుందంటే కెమికల్స్ నుంచి. కెమికల్స్ అంటే ఏంటి, ఇనార్గానిక్ కాంపౌండ్స్. ఏంటవి, ఇనార్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కార్బన్ ఉండదు దాంట్లో, జస్ట్ ఇనార్గానిక్, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఇవన్నీ ఏంటి, ఇనార్గానిక్. అర్థమైందా? అలాంటి కెమికల్ కాంపౌండ్స్ నుంచి ఏటీపీ తయారు చేసుకుంటుంది. అంటే ఇట్ విల్ క్యాప్చర్ ద ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఫ్రమ్ ద ఇనార్గానిక్ కాంపౌండ్. దాని నుంచి అది ఏటీపీని, ఎనర్జీని క్యాప్చర్ చేసుకుని, ఆ క్యాప్చర్ చేసుకునే ఎనర్జీని ఎవరితో కలుపుతుంది, CO2తో కలుపుతుంది. అప్పుడు అదేమవుతుంది, ఆర్గానిక్ కాంపౌండ్గా మారుతుంది. రెండిట్లోనూ రెండు కూడా సెల్ఫ్గానే జరుగుతున్నాయి. అర్థమైందా? ఒకటేమో లైట్ ఉపయోగించుకుని CO2తో కలిపి ఫుడ్ తయారు చేస్తుంది, ఇంకోటి కెమికల్ని ఉపయోగించుకుని ఎనర్జీ తయారు చేసుకుని CO2తో కలుపుతుంది. రెండిట్లోనూ ఆర్గానిక్ కాంపౌండ్ మనకు కావాల్సింది, రెండు సెల్ఫ్గా తనంతట తానుగా ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఓకేనా? క్లియర్ ఎక్కడ దాకా? రెండో పాయింట్ వచ్చేటప్పటికి హెటిరోట్రాఫ్స్. పేరులోనే ఉంది, హెటిరో మీన్స్ డిపెండ్ అపాన్ అదర్స్. హెట్రోట్రాఫ్స్లో ఇది ఎలా అంటే ఎనర్జీని తయారు చేసుకుంటుంది, ఆ తయారు చేసుకున్న ఎనర్జీతో ఇది ఫుడ్ని తయారు చేయాలి కదా, తయారు చేయదు, డైరెక్ట్గా ఫుడ్ని తీసేసుకుంటుంది. అర్థమైందా? తయారు చేయడం ఉండదు, డైరెక్ట్గా తీసేసుకోవడం. అర్థమైందా? సో అందుకనే యూజింగ్ రెడీమేడ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫర్ ఫుడ్. ఇక్కడ ఏంటి, ఆర్గానిక్ మాలిక్యూల్ని తయారు చేస్తున్నాం, ఇక్కడ ఆల్రెడీ తయారు చేయడం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నం వండుకోవడం ఇక్కడ, ఇదేమో డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి కొనుక్కోవడం. అర్థమైందా? అందుకని ఇక్కడ యూజింగ్ రెడీమేడ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఫర్ ఫుడ్ అంటే ఏంటి, డైరెక్ట్గా వీడు దేని మీద డిపెండ్ అయిపోయాడు, హోటల్ మీద డిపెండ్ అయిపోయాడు, వీడు ఇంట్లో తయారు చేసుకుంటున్నాడు. అందువల్ల దీన్ని హెట్రోట్రాఫ్స్ అండ్ రెడీమేడ్ మాలిక్యూల్ ఫర్ ఫుడ్. ఇది మళ్ళీ రెండు రకాలు ఉంది. ఎలాగా, ఫోటో హెట్రోట్రాఫ్స్, కీమో హెట్రోట్రాఫ్స్. ఫోటో హెట్రోట్రాఫ్స్ అని చాలా తక్కువ అమ్మ, చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ శాతం దీంట్లో వచ్చేటప్పటికి కీమో హెట్రోట్రాఫ్సే ఉంటాయి. ఓకేనా? కాకపోతే ఇవి ఏంటి, లైటే తీసుకుంటుంది ఎనర్జీ సోర్స్గా లైటే తీసుకుంటుంది. ఉపయోగించుకున్న లైట్ ఏం చేయాలి, ఇది తయారు చేసుకోవాలి, కానీ తయారు చేసుకోవాలి. ఆ లైట్ని ఎందుకు ఉపయోగిస్తుంది ఎనర్జీని అంటే, డైరెక్ట్గా ఆ కాంపౌండ్ మీడియంలోంచి తీసేసుకుంటుంది. ఏదో ఆ మాలిక్యూల్ ఈ మాలిక్యూల్ తీసి మొత్తం తయారు చేయడం కాదు, డైరెక్ట్గా ఆర్గానిక్ మాలిక్యూల్ని సెల్ లోపలికి తీసేసుకుంటుంది. అందుకోసం లైట్ నుంచి ఎనర్జీని గెయిన్ చేసి డైరెక్ట్గా ఫుడ్ తీసేసుకుంటుంది. అందువల్ల దీని ఏమన్నాం, ఫోటో హెట్రోట్రాఫ్స్. ఎనర్జీ లైట్ నుంచి అయితే తీసుకుంటుంది, కానీ తయారు చేసుకోదు, డైరెక్ట్గా తీసేసుకుంటుంది. ఓకేనా? అలాగే రెండోది కీమో హెట్రోట్రాఫ్స్. కీమో హెట్రోట్రాఫ్స్ అంటే ఏంటి, హెట్రోట్రాఫే అంటే పక్క వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఏదైతే ఆర్గానిక్ కాంపౌండ్ లోపలికి తీసేసుకుంటుందే దాని నుంచే ఎనర్జీ తీసుకుంటుంది, దాన్నే ఫుడ్గా వాడేస్తుంది. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీనికి తేడా ఏంటంటే, దీంట్లో లైట్ ఉపయోగించి లేదా కెమికల్ ఉపయోగించి ఎనర్జీ ఉపయోగించి తయారు చేసి దాన్ని ఫుడ్గా మలుచుకుంటాయి. దీంట్లో ఏంటంటే ఎనర్జీకి దాన్నే,
ఏదైతే నువ్వు లోపలికి తీసుకునే ఎనర్జీకి దాన్నే, డైరెక్ట్ ఫుడ్ కింద కూడా దాన్నే, రెండిట్లుగా ఉపయోగించుకుంటాం. అది ఈ రెండిట్ల యొక్క మీద. సో ఇవి ఎలా న్యూట్రిషన్ చేసుకుని ఎలా ఫుడ్ తయారు చేసుకుంటున్నాయి అన్న పాయింట్ చెప్తున్నాం కాబట్టి మనం న్యూట్రిషన్ క్లాసిఫికేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నాం. దీనికి ఏ బ్యాక్టీరియాలు ఇలా చేస్తున్నాయి అన్నది ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. గ్రీన్ సల్ఫర్, పర్పుల్ సల్ఫర్, సైనోబాక్టీరియా, ఆల్గే, ఐరన్ సల్ఫర్, హైడ్రోజన్, నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, సమ్ ఆర్కీ బ్యాక్టీరియా. ఇక్కడికి వచ్చేటప్పటికి పర్పుల్ నాన్ సల్ఫర్ బ్యాక్టీరియా, గ్రీన్ నాన్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఇక్కడికి వచ్చేటప్పటికి మోస్ట్లీ ప్రోటోజోవన్స్, ఫంగై అండ్ యానిమల్స్. మనమే కదా ఇది మోస్ట్లీ, అంటే ఇండైరెక్ట్గా మన కీమో హెటరోట్రాప్స్ మనమే డైరెక్ట్గా ఫుడ్డే తీసుకుంటాం, దాని నుంచి ఎనర్జీ తీసుకుంటాం. డైరెక్ట్గా గ్లూకోజ్ తీసుకుంటాం, ఆ గ్లూకోజ్ని గ్లైకాలసిస్ చేసుకుని ఎనర్జీ చేసుకుంటున్నాం. సో ఇండైరెక్ట్లీ అందుకని ఇక్కడ యానిమల్స్ని కూడా మనం ఇక్కడ కలపాల్సి వచ్చింది. యానిమల్స్ అంటే అంతా మనమే కదా. ఓకేనా? ఓకే, ఎనీ డౌట్స్?